కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేస్ కైనే ఎంచుకోండి. యాక్చువల్లీ తెలంగాణ స్లాంగ్, తెలంగాణకు సంబంధించిన సబ్జెక్టులు అంటేనే మనకి ముక్క చొక్క రెండు ఉండాల్సింది. సో ముక్క అయితే మీరు బాగా తింటారు, నాన్ వెజ్ బాగా తింటారు కదా, తప్పదు ఇక మరి సీన్లో మనం పెట్టలేం కాబట్టి. తాగుతారా సార్, డ్రింక్ చేస్తారా మీరు? చేస్తా. ఓకే, నాట్ రెగ్యులర్, అకేషనల్ డ్రింక్. అకేషనల్. ఓకే, ఏంటి సార్ ఫేవరెట్ బ్రాండ్? ఇక్కడ మెక్డొనాల్డ్స్ ఏదో ఉంది, అది విలేజ్ సినిమాలో అది కదా, మనంతా సింగిల్ మాల్ట్. సింగిల్ మాల్ట్. ఓకే, మీ గ్లాస్మేట్ ఎవరు సార్ రియల్ లైఫ్లో? నా ఇంట్లోనే ఉంటానండి, బయటికి వెళ్తారు అసలు? ఫ్రెండ్స్ కానీ, ఫ్రెండ్ సర్కిల్ కానీ బయటికి వెళ్ళి ఉన్నారు, ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు కలిసినప్పుడు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన బలగం చూసాం, ఇప్పుడు బాపు చూస్తున్నాం. మీకేమనిపించింది తెలంగాణకు సంబంధించిన? బలగం, బాపు, బ్రహ్మాజీ, ఏముంది ఇంకా చెప్పడానికి? ఏముంది, బా బ్లాక్ బస్టర్ అన్ని బాగా ఉన్నాయి, చూసుకోండి, బ్రహ్మాండం. ఇప్పుడు ఈ క్యారెక్టర్లో చూసిన తర్వాత ఇలాంటి క్యారెక్టర్స్కే బ్రహ్మాజీ గారు సూట్ అవుతారేమో. మనం ఇంకా అదృష్టం అంటే అయితే బెటర్ కదా. ఇప్పుడు చేసినవి ఒకలాగా ఉన్నాయి, ఇక ఇంకా బెటర్ క్యారెక్టర్లు పడతాయి. హ్యాపీ, ఇలా ఒక లింగి కట్టుకొని హ్యాపీ, ఎక్కడైతే అక్కడ పడుకోవచ్చు రోడ్ల మీద. ఎక్కడ ఇప్పటి వరకు ఏజ్డ్ క్యారెక్టర్లు చేయలేదు కదా సార్, మీ ఏజ్ కన్నా తక్కువ ఏజ్ క్యారెక్టర్స్ ఎక్కువ చేశారు మీరు. ఆల్మోస్ట్ అన్ని పిక్చర్స్ అంతే. అవును. ఇప్పుడు బ్రహ్మాజీ గారు డైట్ సీక్రెట్ అంటే ఏమని చెప్తారు అసలుకి? నేను డైటింగ్ ఏం చేయను, తక్కువ తింటాను అంతే. ఏదైనా తక్కువ, ఎక్కువ సార్లు తింటా. అట్లెట్లా సార్, మీరు షూట్లో ఉంటారు కదా? అవును, ఎక్కువ సార్లు అంటే ఇప్పుడు ఎంత తింటా, కాసేపటికి ఎంత తింటా. ఓకే, వైట్ రైస్ తింటారు? ఓకే, వైట్ రైస్ తినలేండి, ఇప్పుడు తింటా వైట్ రైస్. అసలు కంప్లీట్గా ఆపేశారు? వైట్ రైస్ ఉండదు, మిల్లెట్స్ కానీ లేకపోతే రోటీ కానీ, మెయిన్ మిల్లెట్స్ ఉంటుంది, లేదా బ్రౌన్ రైస్. మార్నింగ్ మిల్లెట్స్, లంచ్, ఇంకా డిన్నర్ స్కిప్ చేస్తారు? స్కిప్ కూడా కాదు, ల్యాబ్ ఉన్న చికెన్ స్టవ్ ఇది కానీ, సూప్ కానీ, ఇడ్లీలు కానీ, దోశ, అలాగా వెరీ లైట్. ఓకే, సో ఫ్రమ్ ఫస్ట్ డే 1 ఆన్వర్డ్స్ అదే అలవాటు సార్, లేకపోతే ఈ మధ్య నుంచి? అంతమంది తక్కువ, ఇప్పుడు కొంచెం హెల్త్ కాపాడుకోవాలనుకుంటే 7 o'clock కల్లా డిన్నర్ అయిపోవాలి, ఎలా పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడు కూడా హెవీ ఫుడ్ కాదు ఫస్ట్ నుంచి కూడా చెప్పాలంటే. ఇష్టం, బట్ అంత ఫుడ్డీ కాదు. యాక్చువల్గా ఈస్ట్ వెస్ట్ వాళ్ళకి ఫుడ్ అంటేనే ప్రాణం. బట్ అంతా కాదు, తింటాను. ఓకే, బట్ ఏదున్నా సరే హెవీ అంటే లంచ్ ఒకటే చేస్తాను. బాబు మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నారు సార్? బాబు లాస్ట్ మూవీ నేనే ప్రమోషన్ చేశాను. అవునవును, తను సెపరేట్ చేసుకుంటాను, నేను సెపరేట్. చాలా ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేస్తారు. అండ్ ఇన్ ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా బ్రహ్మాజీ గారిని మించిపోయే అంత రేంజ్కి వచ్చే అంత టాలెంట్, కష్టపడే తత్వం? 100% వస్తే నాకే కదా హ్యాపీ. సో మీలో కామన్గా బాబుకి వచ్చిన ఒక మంచి క్వాలిటీ అంటే? పేషెన్స్. అందం? నేనే అందం. ఎస్, ఎగ్జాక్ట్లీ, ఇది కరెక్ట్గా చెప్పారు. సో February 21st సినిమా రిలీజ్ అవబోతుంది కాబట్టి, సో ఇలాంటి సబ్జెక్టుల కోసం ఒకప్పుడు తెలంగాణ వాళ్ళు మాత్రమే చూసేవాళ్ళేమో, ఇలాంటి స్లాంగ్, ఇలాంటి సబ్జెక్టులు అనుకునేవాళ్ళు. కానీ బలగం తర్వాత ప్రూవ్ అయింది మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు చాలా ఇష్టపడుతున్నారు ఇలాంటి నేటివిటీ ఉన్న మన ప్రాంత. ఇప్పుడు సినిమా అనేది మనం ఇప్పుడు మలయాళం సినిమాలు చూస్తున్నాం, అవును, తమిళ సినిమాలు చూస్తున్నాం, ఇలా రియలిస్టిక్ మూవీస్. అవును, తెలుగు అదే ఆంధ్ర కానీ తెలంగాణ ఆ డిఫరెన్స్ ఏం లేదు. మంచి సినిమా అనేది ఎక్కడైనా ఒకటి మంచి సినిమానే. ఎస్పెషల్లీ ఇలాంటి నేటివిటీ ఉన్న సబ్జెక్టులు రావటం తక్కువైపోయింది సార్. అవును, ఒకప్పుడు మీరు తీసిన రోజులు అవి వేరు, గోల్డెన్ డేస్. అవును, ఇప్పుడు అదే, ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు అంతా పాన్ ఇండియా అయిపోయి ఇలాంటి సబ్జెక్టులకి తీసే డైరెక్టర్లు లేరు, ముందుకు వచ్చే యాక్టర్స్ కూడా లేరు. నేను పాన్ ఇండియా మూవీ చేస్తానండి, ఇప్పుడు ఈ మూవీ చేస్తే ఎట్లా అని. ఒక రకంగా చెప్పాలంటే మీరు సాహసం చేసినట్టే. అంత పెద్ద పెద్ద మూవీస్ చేసి ఇలాంటి మూవీ చేయాలన్నప్పుడు అంటే నాకు హెల్ప్ అవుతాయి ఇలాంటి కొత్త గెటప్లో నేను చూసుకోవడానికి, ఆడియన్స్కి కనపడడం, డైరెక్టర్లు రైటర్లకి ఇలాంటి బ్రహ్మాజీతో ఇలాంటి క్యారెక్టర్లు చేయించవచ్చు అని ఒక ఐడియా వస్తుందని చేస్తున్నాను. సూపర్. సో ఎనీహావ్ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఒక మంచి టాక్ ఉంది సార్ బాపు మీద, ఎస్పెషల్లీ బ్రహ్మాజీ గారి ఆ వేషధారణ మీద, ఆ డైలాగ్స్ మీద చాలా మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. మంచి సబ్జెక్ట్ ఉంటేనే బ్రహ్మాజీ గారు ఎంటర్ అవుతారని అందరికీ తెలుసు కాబట్టి సినిమా మంచి టాక్ నడుస్తుంది బయట. February 21st థియేటర్లో రిలీజ్ అవుతుంది, సూపర్ డూపర్ హిట్ అవ్వాలని. సో బ్రహ్మాజీ గారు అనుకున్న రోల్, డ్రీమ్ రోల్ ఒక రకంగా చెప్పాలంటే.
సో ఇంకా మంచి మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రహ్మాజీ గారు. థ్యాంక్ యూ సో మచ్. మంచి వాళ్ళకి ఎప్పుడే మంచి జరుగుతుంది. మీలాంటి మంచి మనసున్న మనిషికి సో ఎప్పుడు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.